హలో క్రియేటివ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ మ్యాగజైన్. సో ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తున్నాను. పన్నీర్ శాండ్విచ్ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. పన్నీర్ చీజ్ శాండ్విచ్. సో పన్నీర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రెగ్యులర్గా మనకి యూజ్ చేసేవి. సో ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్లో నేను పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. సో కొంచెం పసుపు, సాల్ట్ అండ్ కొంచెం కారం తీసుకున్నాను. అండ్ మీకు మీ ఇష్టం, ఏమన్నా మసాలాస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ధనియా పౌడర్ అండ్ చాట్ మసాలా ఉంది, అది రెండు కొంచెం వేసాను టేస్ట్ కోసం. సో ఎందుకంటే నేను దాంట్లో చీజ్ అనేది యాడ్ చేసుకోవట్లేదు. సో కొంచెం టేస్ట్ కోసం బాగుంటుందని పన్నీర్కి తీసుకున్నాను. అదంతా మీకు మిక్స్ చేసేసి ఒక 15 minutes సైడ్ పెట్టేసేయాలి. దాంట్లో మనం పాన్ హీట్ చేసేసుకునేసేసి మీకు ఏదైతే పన్నీర్ ఆల్రెడీ మ్యారినేట్ చేసామో సో అవన్నీ మీకు నీట్గా రోస్ట్ అయ్యేటట్టు మనం పాన్ పైన పెట్టేసేసుకోవాలి. ఒక 10-15 minutesకి మీకు అవైతే రోస్ట్ అయిపోతాయి. అండ్ మీకు పన్నీర్ ఇంట్లో ఎలా చేసుకోవాలి, చాలా ఈజీ ప్రాసెస్, అది కూడా మీకు చెప్తాను. చూసారు కదా, పన్నీర్ అంతా రోస్ట్ అయిపోయింది. సో ఇవన్నీ నేను కలెక్ట్ చేసి బౌల్లో పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్ నేను ఇప్పుడైతే బ్రెడ్ అనేది రెడీ చేసుకోవాలి. బ్రెడ్ నేను అనేది మోస్ట్ ప్రాబ్లీ శాండ్విచ్ బ్రెడ్ అంటే మీకు వచ్చేస్తుంది. సో శాండ్విచ్ బ్రెడే తీసుకున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ మయోనీస్ పూస్తున్నాను. ఇదైతే శ్రీకాంత్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మయోనీస్, చీజ్ అన్ని తనకి ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే వితౌట్ మయోనీస్ అండ్ చీజ్ అనేది తీసుకుంటాను. ఆనియన్స్ అండ్ టమాటోస్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెడతాను అనమాట. మీ దగ్గర కీరా ఉన్న ప్లేస్ చేసుకోవచ్చు, క్యారెట్, క్యాబేజ్ మీ ఇష్టము. ఇంట్లో అవైలబుల్ వెజిటేబుల్స్ ఏది కావాలన్నా తీసుకోవచ్చు. సో నేను 2 పెట్టేశాను. కొంచెం పన్నీర్ యాడ్ చేశాను. అండ్ టమాటా సాస్, నాకైతే టమాటా సాస్ కొంచెం ఇష్టం దీంట్లో, సో అందుకని కొంచెం అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ చీజ్ కూడా మీకు రెగ్యులర్ డీమార్ట్లో ఎక్కడైనా మీకు అవైలబుల్ ఉంటుంది. సో చీజ్ కూడా ప్లేస్ చేసేసి బ్రెడ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ స్టైల్లో చేస్తున్నాను. సో నేను కంప్లీట్లీ 3 అయితే రెడీ చేసేసాను మా ఇద్దరి కోసం. అండ్ నెక్స్ట్ పాన్ హీట్ అవ్వాలి. కొంచెం బాగా హీట్ అయిన తర్వాతే మనం బ్రెడ్స్ అనేవి పైన ప్లేస్ చేయాల్సి వస్తుంది. సో 3 బ్రెడ్స్ నాకు పెద్ద పాన్ కాబట్టి ఒకటేసారి పెట్టేసి మర్చిపోకుండా మీరు లిడ్ అయితే ప్లేస్ చేయండి. నేను ఇక్కడ చూపించలేదు, బట్ లిడ్ అనేది మ్యాండేటరీగా ప్లేస్ చేయాలి. సో 2 సార్లు మీకు బాగా రోస్ట్ అవుతుంది. మీన్వైల్ నేను ప్రోటీన్ షేక్ కూడా తీసుకుంటాను. సో ప్రోటీన్ అయితే నేను యూజ్ చేసేది వే ప్రోటీన్ యూజ్ చేస్తున్నాను. ఫ్లేవర్ వచ్చేసి స్విస్ చాక్లెట్, చాలా బాగుంటుంది. డైలీ 1 scoop తీసుకుంటాను. అది నా బ్రేక్ఫాస్ట్ కానీ మ్యాక్సిమం డిన్నర్ ఈ 2 టైమ్స్లో ఎప్పుడైనా యాడ్ చేసుకుంటాను. 1 scoop తీసేసుకొని దాంట్లో జస్ట్ వాటర్ వేసుకొని మిక్స్ చేయడమే. మీ ఇష్టం, అది మీరు ఓట్స్తో తీసుకోవచ్చు ఆర్ఎల్స్ మిల్క్తో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను డిఫరెంట్ టైప్స్ అంటే నా మూడ్ బట్టి ప్రిపేర్ చేసుకుంటాను. ప్రజెంట్ శాండ్విచ్ ఉంది కదా అని వాటర్తో ప్రిపేర్ చేసేస్తున్నాను. కాకపోతే బాగా షేక్ చేయాలి. ఇన్ కేస్ మీకు కూల్ వాటర్తో తాగే ఇంట్రెస్ట్ ఉంటే దాంతో అయినా తాగొచ్చు. నేను నార్మల్ వాటరే ప్లేస్ చేశాను. ఇప్పుడు నాకు అక్కడ అంటే కూల్ వాటర్ లేవు, సో అందుకని నార్మల్ వాటరే పెట్టాను. సో ఇది నాకు రెడీ అయ్యేసరికి చూసారు కదా బ్రెడ్స్ ఎలా 2 సైడ్లు టోస్ట్ అయిపోయాయో. సో ఒకసారి టోస్ట్ అయ్యాక రివర్స్ మనకు మళ్ళీ ఫ్లిప్ చేయాలి. బ్యాక్ సైడ్ కూడా కొంచెం రెడ్ కలర్ బ్రౌనిష్ రెడ్ వచ్చేసరికి మనకి అయిపోతుంది. లాస్ట్లో ఇదే నా బ్రేక్ఫాస్ట్.